నమస్తే. మెదక్ ఎంపీ బీజేపీ పార్టీ పార్లమెంటు సభ్యుడైనటువంటి రఘునందన్ రావుకి కాసేపటి క్రితమే మావోయిస్టుల పేరు మీద 2 సార్లు అతని నెంబర్కే రఘునందన్ రావుకు ఉన్నటువంటి పర్సనల్ నెంబర్కి 2 సార్లు బెదిరింపు కాల్ రావడం జరిగింది. ఒకసారి బెదిరింపు కాల్ వస్తే అగాంతకులు కాల్ చేశారన్నటువంటి దానిపైన రికార్డు చేయలేదు. కానీ దాని తర్వాత ఇమ్మీడియట్గా మళ్ళీ అదే నెంబర్ నుంచి ఫోన్ రావడం, ఫోన్ చేసినటువంటి అవతల వ్యక్తి నేను మధ్యప్రదేశ్ నుంచి మాట్లాడుతూ ఉన్నా, మధ్యలో కట్ చేస్తే బాగుండదు, మీ ఎంపీని ఖచ్చితంగా చంపేస్తాం, రఘునందన్ రావుని ఈ అర్ధరాత్రి 12 గంటలకి మేము చంపేస్తామంటూ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అవతల ఉన్నటువంటి వ్యక్తి తనకు తానుగా మావోయిస్టుగా చెప్పుకున్నటువంటి ప్రయత్నం చేసిండు. సరే, అది మావోయిస్టా లేకపోతుంటే సాధారణమైనటువంటి వ్యక్తియా, మతి స్థిమితం లేనటువంటి వ్యక్తా అనేది పోలీసుల ఎంక్వైరీలో తర్వాత తెలుస్తుంది కావచ్చేమో. కానీ తనకు తాను మాత్రం ఫోన్ రికార్డుల్లో నేను మావోయిస్టుని, నేను రఘునందన్ రావుని చంపుతున్నాను, మేము మధ్యప్రదేశ్ నుంచి కాసేపటి క్రితమే బయలుదేరినాం, అర్ధరాత్రి 12 గంటల వరకు మీరున్నటువంటి చోటుకి మేము చేరుకుంటాం, ఖచ్చితంగా రఘునందన్ రావుని లేపేస్తామంటూ ఒక పక్కన వార్నింగ్ ఇచ్చినటువంటి ఆడియో సంచలనంగా మారింది. దీనిపైన ఎంపీ రఘునందన్ రావు సైతం కూడా స్పందించడం జరిగింది. నేను ఒక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సందర్భంలో ఫోన్ మా పిఏ దగ్గర ఉన్నటువంటి ఆ తరుణంలో 2 సార్లు ఫోన్ రావడం జరిగింది, నాకు బెదిరింపు కాల్ కూడా రావడం జరిగింది. దీనిపైన రాష్ట్ర డీజీపీకి అలాగే సంగారెడ్డి ఎస్పీకి సైతం కూడా ఫిర్యాదు చేసిన, దీనిపైన తక్షణం బెదిరింపు కాల్కి చేసినటువంటి వ్యక్తిని పట్టుకోవాలంటూ చెప్పేసి నేను స్పందించడం జరిగిందని ఆయన ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఇటీవల చాలా ఫోన్లు, ఒక పక్కన మేము ఈ ఎయిర్పోర్ట్లో బాంబు పెట్టినాం, లేకపోతుంటే ఈ ట్రైన్లో బాంబు పెట్టినాం, లేకపోతుంటే విమానంలో బాంబు పెట్టినామని చెప్పేసి తరచుగా అగాంతకులు కాల్ చేస్తూ ఉన్నారు. నేరుగా పోలీస్ స్టేషన్లోనే బాంబు పెట్టినామని చెప్పేసి కూడా చెప్పినటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. సో ఇటువంటి అగాంతకులు చాలామందిని డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. ఒక పక్కన దీంట్లో ఎక్కువ మొత్తంలో కొంత మతి స్థిమితం లేనటువంటి వ్యక్తులు కొంతమంది ఫోన్లు చేస్తూ ఉంటే కొన్ని ట్రూగా కూడా ఉండొచ్చేమో. సో కొన్ని బయటపడతా ఉన్నాయి ఆడియోలు, కొంతమంది ఏమో ఈ ఆడియోలకు భయపడి, కొంతమంది వ్యక్తులకు భయపడి కొంత ఎంతో నయానో భయానో సమర్పించుకుంటున్నటువంటి వాళ్ళు కూడా మనం తరచుగా చూస్తూనే ఉన్నాం. సో ఈరోజు వచ్చినటువంటి కాల్ కనుక చూసుకున్నట్టయితే 214-214-214-33-52-938 అన్నటువంటి నెంబర్ నుంచి 2 సార్లు రఘునందన్ రావు పర్సనల్ నెంబర్కి కూడా కాల్ రావడం జరిగింది. బెదిరించేటువంటి ప్రయత్నం చేసి చంపుతాం మేము రాత్రి 12 గంటలకు అని చెప్పినటువంటి ఈ ఆడియో అయితే వైరల్ అవుతా ఉన్నది. ఇది బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలకి, ఒక పక్కన మొన్న రాజాసింగ్కి కూడా బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కి సైతం కూడా బెదిరింపు కాళ్ళు రావడం జరిగింది, ఆడియోలు కూడా బయటికి రావడం జరిగింది. రాజాసింగ్ సైతం కూడా పోలీసులను సంప్రదించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు. సరే, వాళ్ళు ఎందుకు చేసిండ్రు, దేనికోసం చేసిండ్రు, డబ్బుల కోసం డిమాండ్ చేయడం జరిగిందా, లేకపోతుంటే పడినటువంటి వ్యక్తులు ఫోన్ చేసి ఏమైనా బెదిరించేటువంటి ప్రయత్నం చేసిందా అనేది రేపు మాపు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఏదేమైనా రఘునందన్ రావుకు సంబంధించినటువంటి ఫోన్కు వచ్చినటువంటి అగాంతకుని కాలు పట్ల అయితే ఒక పక్కన బీజేపీ పార్టీలో హాట్గా అయితే డిస్కషన్ చేస్తా ఉన్నది. ఒకసారి మీరు కూడా ఈ సంబంధించినటువంటి ఆడియోని అలాగే రఘునందన్ రావుకు సంబంధించినటువంటి క్లారిటీని కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి బయలుదేరారంట? వాళ్ళు మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరండి. ఓకే, రాత్రి 12 గంటల వరకు చేరుకుంటారు. తర్వాత కూడా చెప్పండి సార్, ఎక్కడికి చేరుకుంటారు 12 గంటల వరకు? ఎక్కడ ఉంటే అక్కడికి వస్తారంట. ఎక్కడి నుంచి బయలుదేరారు? ఓకే, మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరిరా? ఓకే, ఏమంటారు 12 గంటల వరకు రీచ్ అవుతారు అని అంటారా? ఇదే చెప్పమంటారు చెప్పండి. ఏమంటారు సార్? జాగ్రత్తగా ఉండమని చెప్పండి. మంచిది సార్, మంచిది, చెప్తాను సార్. రైట్ సార్. సేపటి క్రితం దమ్మాయిగూడలో నాకు ప్రైవేట్ స్కూల్లో హాజరయ్యేటువంటి కార్యక్రమానికి వచ్చినప్పుడు నా ఫోన్ కి మధ్యప్రదేశ్ లో ఒక నెంబర్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి పీపుల్స్ వార్ మావోయిస్ట్ పార్టీ నాయకుల పేరిట మాట్లాడుతూ ఇప్పుడే మావోయిస్ట్ పార్టీ దళం మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరిందని, ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల లోపల రఘునందన్ రావు అనేటువంటి మెదక్ ఎంపీని చంపేస్తామని ఆయన హెచ్చరిస్తా ఉన్నామని చెప్పి ఫోన్ పెట్టేయడం జరిగింది. నేను ఆ సమయంలో
వేదిక పైన ఉండడంతో నా పిఏ ఆన్సర్ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం మీ అందరితో మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ అదే నెంబర్ నుంచి రెండోసారి కాల్ రావడం జరిగింది. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకే డెడ్ లైన్ అని చెప్పి జాగ్రత్తగా ఉండమని మేము వస్తా ఉన్నాం, బయలుదేరినామని చెప్పి మళ్ళీ అదే నెంబర్ నుంచి సెకండ్ టైం రిపీటెడ్ కాల్ రావడం జరిగింది.